కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. సీరియల్స్ లో ఎప్పుడు బిజీగా ఉండే మీరు ఎప్పుడైనా షూట్ లో ఉన్నప్పుడు కిడ్స్ ని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తే ఏం చేస్తారు? నేను నా కళ్ళ ముందు నుంచి జరగంగానే మిస్ అవుతా వాళ్ళని. అవునా? అసలు ఎంత అంటే నాకు అటాచ్మెంట్, ఐఎమ్ వెరీ ఎంత అటాచ్డ్ అంటే వాళ్ళ యూఎస్ వెళ్ళాను కదా నేను, అక్కడ మా బాబుని ఒక 2 years గ్యాప్ తర్వాత చూసాను అనమాట. 2 years గ్యాప్ తర్వాత. ఓకే. అక్కడ వాడిని చూసి నేను అరిచిన అరుపుకి కొంచెం రేడియస్ లో ఉన్న వాళ్ళందరూ అదిరిపోయారు, అంటే ఏం జరిగింది. ఒక అతనైతే వచ్చి కెన్ ఐ గివ్ అ హగ్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ మదర్, కెన్ ఐ ఆల్సో జాయిన్ అని చెప్పి వచ్చి పట్టుకున్నాడు. ఓకే. ఇట్ వాజ్ లైక్ అదే అనమాట, చాలా ఏడ్ చేస్తాను అంటే అంత అటాచ్మెంట్ అదంతే. లైక్ వెరీ లవింగ్, మా నాన్నగారు పోలికి వచ్చింది. హీ వాజ్ ఆల్సో వెరీ వెరీ లవింగ్ అనమాట పర్సన్. వెన్ యూ స్ప్రెడ్ లవ్, అదే మన ప్రభాస్ గారు చెప్పారు కదా, ప్రేమ పంచుతాం ఏముంది, మా అయితే తిరిగి ప్రేమిస్తారు అంతే కదా. ఇఫ్ సంబడి డజంట్ లైక్ మీ ఆల్సో చాలా పర్స్యూ చేసేదాన్ని యాజ్ అ టీనేజర్ ఆర్ టు మై 20-25 years. అప్పుడు నాకు తెలిసేది కాదు. సంబడి డిస్లైక్స్ మీ, ఎందుకు మాట్లాడలేదు అని వెంటబడి నాకు అప్పుడు ఒకటి అర్థమైంది. తర్వాత ఒక 30-35 తర్వాత నాకు అర్థమైంది, ఓహో ఇలా ఉంటుంది కాబట్టి లెట్ us accept, దట్స్ ఓకే. ఆ మనిషి కాకపోతే ఇంకా మనం వాళ్ళని మార్చలేము. మనం ఫీల్ అయ్యే విధానం మార్చుకోకపోతే మనము ఇబ్బంది పడతాము అని చిన్నగా ఈ ట్రైనింగ్కి వచ్చాక నాకు అర్థమైంది, ఓకే వీ షుడ్ యాక్సెప్ట్ దెమ్ యాజ్ దే ఆర్. ఓకే. సో యాక్చువల్గా మూవీస్ అనగానే రిఫరెన్స్లు, కమిట్మెంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. మరి సీరియల్స్ లో కూడా అలాంటివి ఉంటాయంటారా? చచ్చా, అసలు మూవీస్ లో ఉంటాయి ఉండవు అనేది పక్కన, అది అసలు అది రాంగ్, అది ఒక రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే అది ఏది నాతో అయిన ఎక్స్పీరియన్స్ నేను చెప్పగలను కదా, వేరే వాళ్ళది ఏమున్నాయి అనేది వాళ్ళకి తెలుసు. ఎగ్జాక్ట్లీ. టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేదు. ఎందుకు నువ్వు సీరియల్ చేసావు కదా, నీవేమన్నా ఫేస్ చేసావా? మరి సేమ్ విత్ మీ ఆల్సో. అలాంటిది అసలు అంత టైం లేదు ఎవరికి, పని చేసుకోవడం తప్పితే ఇంకోటి తెలియదు మనుషులు. సీరియల్లో అయితే వాళ్ళు ఒక మిషన్స్ లాగా, రోబోట్స్ అసలు వాళ్ళు. కానీ అంటే రిఫరెన్స్లు ఎక్కువ ఉంటేనే, ఇప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా అంటే ఎక్కువ రిఫరెన్స్లకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను కూడా అది ఫీల్ అయ్యాను. అంటే అది కూడా కాదు, అంటే వాళ్ళకి ఏంటంటే ఆ ప్రాజెక్ట్ నిలబడాలి. ఇప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ నీకు టాలెంట్ ఉండొచ్చు, నాకు టాలెంట్ ఉండొచ్చు, లేకపోతే నేను చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు గుప్టన్ మనసులో ఏమైంది, నేను సడన్ గా వెళ్ళిపోయేసరికి వాళ్ళు డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యారు కదా. అవును. సో వాళ్ళకి ఏంటి, అమ్మో ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా రిలేట్ చేస్తారు. నా రీజన్స్ నాకుంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. అవును. సో ఇప్పుడు రెఫరెన్స్ తో తీసుకుంటే కరెక్టా, అమ్మాయి కరెక్ట్ గా వచ్చి చేస్తుందా, మనకి ఇబ్బంది పెట్టదు కదా. అలాగా ఒకళ్ళు ఎవరైనా రికమెండ్ చేశారనుకో, డెఫినెట్లీ వీళ్ళనే పెట్టుకుంటారు కదా కొత్త దగ్గర, మళ్ళీ వాళ్ళు సరిగ్గా చేయకపోతే. సో అలాగా సోర్స్ అవుతారేమో, కానీ అలాగే వస్తారని ఏం లేదు. ఫ్రెష్ ఫేస్ అని చచ్చిపోతారు వెతుక్కోవడానికి. ఓకే. సో యాక్చువల్గా మీరు ఇండస్ట్రీకి వచ్చి చాలా ఇయర్స్ అయింది. అప్పుడున్న మూవీస్ కి ఇప్పుడు మూవీస్ కి అసలు ఈ షూటింగ్ లొకేషన్స్ కి మీకు ఏదైనా వేరియేషన్ అనిపిస్తుందా? అప్పుడు చాలా ప్లాన్డ్ గా ఉండేవి నాతో. ఎంత పక్కా ప్లాన్ అంటే ఎక్కువ రోజులు వచ్చేవి. లైక్ అంటే ఎవడు నేను 21 days చేశాను. 100% లవ్ నేను ఎంతో 35 days చేశాను. అలా అంటే మిర్చి తక్కువే చేశాను. మిర్చి 6 days 7 days చేసాం అంతే. బస్ స్టాప్ అనేది 4 days చేసాం, బట్ అందులో లెంత్ ఎక్కువ అనిపిస్తుంది. అంటే ప్లాన్డ్ గా ఉండేది. ఈ మధ్య డేట్స్ ఇస్తున్నారు, క్యాన్సిల్ అవుతున్నాయి, అది అంటే సెలక్షన్ లో కూడా వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వేరే వాళ్ళని నా బదులు సెలెక్ట్ చేసుకుని చెప్పు, కమ్యూనికేట్. అది లేకుండా సపోజ్ నేను డేట్స్ ఇచ్చేసి నేను రాకపోతే ఎలా ఉంటుంది అవతల వాళ్ళకి? సేమ్ నాకు అలాగే ఉంటుంది కదా. నాకు డేట్స్ ఇచ్చి నాకు కనీసం ఫోన్ ఎత్తి కూడా అది కాదు అని చెప్పకపోతే, అలాంటివి ఇది వరకు ఉండేవి కాదు, ప్లాన్డ్ ఉండేది అనమాట. పక్కా అంటే వర్డ్ అన్నది ఇప్పుడు అది కొంచెం డైల్యూట్ అవుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకు. అండ్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎగిరి పడడం అంటే కదా, ఉట్టిస్తరాకు ఎగిరి పడుతుంది అన్నట్టు, ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళు ఎక్కడ కళ్ళు నెత్తి మీద వాళ్ళకి. అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. ఈ రోజు ఏదో ఈజీగా వచ్చేసింది స్టార్డమ్ అన్నందువల్ల చాలా వాళ్ళ కళ్ళు నెత్తికెక్కిపోయి, అంటే వాళ్ళ నవ్వొస్తుంది నాకు వాళ్ళ బిహేవియర్ కానీ చూస్తూ ఉంటే.
నిలవదు అదేమి. అవును. ఇట్ డజంట్ స్టే విత్ దెమ్. యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే? అవును. అలా ఇవన్నీ చూస్తూ వింత పోకళ్ళు చూస్తున్నాం అనమాట. అంటే మన సీరియల్ సెట్స్ ఎలా ఉంటాయంటే ఒకసారి మనకి పాజిటివ్ ఒపీనియన్ వాళ్ళకి వచ్చింది అంటే దాన్ని కంటిన్యూ అవుతూ ఉంటాం. లైక్ ఇప్పుడు మీరు చెప్పింది ఎగ్జాక్ట్ పాయింట్. ఇప్పుడున్న అప్కమింగ్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఇదే చెప్తారు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, వీళ్ళు యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి. యాటిట్యూడ్ అంటే వాళ్ళకి సక్సెస్ ని హ్యాండిల్ చేయడం రావాలి ఎవరికైనా. ఇప్పుడు ఒక అక్షయ్ కుమార్ లేకపోతే ఒక రణబీర్ కపూర్, మొన్న అనిల్ కపూర్, వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు చూస్తే, వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడిన చూస్తే, లేకపోతే తమిళ్లో ఈ ధనుష్ వాళ్ళు మాట్లాడేది కానీ, ధనుష్ గారు వాళ్ళు మాట్లాడేది కానీ చూస్తే అసలు మనం ఎంత అనిపిస్తుంది. మనం అసలు ఏంటి అనేది ఒక క్వశ్చన్ వేసుకోవాలి మనకు మనం. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు మనం చూసుకోవడంలోనే లైఫ్ వెళ్ళిపోతుంది. ఇంకోళ్ళ గురించి అడిగావు కాబట్టే మాట్లాడుతున్నా కానీ, లేదంటే నాకు అస్సలు మొన్న కూడా ఏదైనా ప్రాబ్లం ఉందని నాతో మాట్లాడి నేను ఒకటే చెప్తా, నీకు ఈ పర్సన్తో ప్రాబ్లం ఉందని నాకు చెప్పడం కాదు, డైరెక్ట్గా వెళ్ళి వీళ్ళతో చెప్పు, నీకు ధైర్యం ఉంటే. లేకపోతే ఫీల్ అవ్వకు, ఇతను ఎవరు ప్రాబ్లం చేస్తున్నారు నీకు, నేను నీకు వచ్చి చెప్తే ఇతను మారుతాడా? నేను వెళ్ళి ఇతనికి కదా చెప్పాలి, ఆమెకి కదా చెప్పాలి, అతనికి కదా చెప్పాలి. సో దట్స్ వాట్ పీపుల్ షుడ్ డూ. సో క్లారిటీగా ఉంటారు, అంతే కదా. మీకున్న ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏవైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు అది చాలా ఆలోచిస్తారు ఆచితూచి. సో యూకే వెళ్ళినప్పుడు మీకు రాంగ్ స్టెప్ తీసుకున్నా అనే ఫీల్ వచ్చే ఉంటుంది. అంటే రాంగ్ స్టెప్ కాదు, ఇంత మిస్ అయ్యి రైట్ స్టెప్ ఇన్ రాంగ్ ప్లేస్. ఓకే, రైట్ స్టెప్, మూవింగ్ అబ్రాడ్ వాజ్ నాట్ అ రాంగ్ స్టెప్. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్ అనేది అజ్యూమ్ ఏదైతే ఊహించుకుంటామో, ఊహలు చాలా డేంజరస్. అనుకున్నా నేను, నువ్వు ఇలా అనుకున్నా, నువ్వు ఇదా, లేదా నేను అదవుతుంది అనుకున్నా, ఇదైంది అన్ని అనుకోవడం వల్ల వస్తాయి. సో ఆ అనుకోవడం వల్ల తప్పు జరిగింది. వెళ్ళడం అనేది లాట్ ఆఫ్ పీపుల్ గో ఫర్ అ గుడ్ ప్రాస్పెక్ట్స్ కదా, బట్ వాట్ ప్రాస్పెక్ట్స్ వీ హోల్డ్ అనేది we couldn't maybe weigh and judge. అంటే ఇక్కడున్న ఫేమ్, ఎంతో లైమ్ లైట్ చూసేసి అన్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఇట్స్ వెరీ బిగ్ డీల్ కదా. It was a big deal, but I'm back. కమ్ బ్యాక్ ఇచ్చేస్తారు అంతే కదా. I'm back in a serial, that too in a very good serial. I'm back and I will be bouncing back again, but I will miss Devyani for lifetime, playing Devyani. అవును, చాలా మంది ఆడియన్స్ కూడా మిస్ అవుతున్నారు. చాలా యూట్యూబ్ లో అన్ని అవే కామెంట్స్. అంటే సంగీత గారు కూడా చాలా అందంగా ఉంటారు, ఆవిడ చాలా బాగుంటారు. కానీ ఆవిడ నేను డిఫరెంట్ కదా. డెఫినెట్లీ ఆవిడ మేనరిజమ్స్ ఆవిడవి, నా మేనరిజమ్స్ నావి. అంటే మిమ్మల్ని ఓన్ చేసుకున్న తర్వాత అది సపోజ్ ఆవిడ ముందు చేస్తుంటే నన్ను కూడా యాక్సెప్ట్ చేసి ఉండేవాళ్ళు కాదు. ఒకళ్ళని ఒకలా చూసాక ఇంకోళ్ళని చూడలేరు, అది అంత సింపుల్. అది ఓకే, యాజ్ ఏ ఉమెన్ గా చేసేది యాక్టింగ్ అయినా కూడా రియల్ లైఫ్ లో చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు. చాలా మంది బయటకు వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ నెగిటివ్ రోల్స్ అంటే బాగా ఇంకా వాళ్ళకి కసొచ్చేస్తుంది. సీరియల్స్ చూస్తూనే తిట్టుకుంటారు. మీకు ఒక విషయం చెప్పాలి, నేను షూటింగ్కి వెళ్ళాను, అరణ్యవాసం అనే షూటింగ్ కి. నేను ఎక్కడో కర్నూలు దగ్గర అక్కడ వెళ్ళామన్నమాట. అక్కడ ఒక ఆవిడ నా దగ్గరికి మాట్లాడడానికి రాలేదు. జగతిని అంత ఇది చేస్తుంది, నేను రాను, దాని దగ్గర నేను పోయేదేంది, నేను రాను దాని దగ్గరకి, అట్లాంటి వాళ్ళతో నేను మాట్లాడా, ముసలాం అనమాట. ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. ఇన్నోసెన్స్. ఐ వాజ్ లైక్ ఓకే బాగున్నా బావా అంటే అని చెప్పి. సో ఆ ఫేస్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారా? ఈవెన్ నిజంగా అలా ఎవరైనా అన్నా కూడా ఐసే ఓకే, ఒకళ్ళు మాట్లాడకపోతే ఏం ప్రపంచం గొడ్డుపోలేదు కదా. నేను ఎప్పుడు ఆ క్లింగింగ్ నేచర్ కాదు. క్లింగింగ్ అంటే ఐడియా ఉందా? ఒక మనిషి ఇండిఫరెంట్ గా బిహేవ్ చేస్తే నేను ఓకే ఫైన్ ప్లీజ్ అని అంటా నేను. అంతేగాని వాళ్ళ వెనకబడి నువ్వు లేకపోతే నేను బతకలేని చచ్చిపోతా అలాంటివి ఇప్పుడు కాదు, ఎప్పుడూ లేవు. ఒక్క నా ఫ్యామిలీతోనే నేను చాలా అటాచ్డ్, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. వేరే వాళ్ళని నన్ను జాగ్రత్తగా చూసుకుంటే నేను చూసుకుంటా. లేదనుకో ఎక్కడన్నా థ్రెడ్ కొంచెం లూజ్ అవడం మొదలైతే ఓకే ఫైన్, ఓకే. యాజ్ అ యాక్టర్ గా తిట్టుకుంటున్నా కూడా, అంటే మీరు చేసేది ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, ఆ యాక్టింగ్ ఎంత పర్ఫెక్షన్ ఉండుంటే వాళ్ళంతా తిట్టుకుంటారు. అది కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళు ఎంత తిట్టుకుంటారు. సక్సెస్ఫుల్ అని. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇంత స్ట్రాంగ్ గా బోల్డ్ గా ఉండే మిమ్మల్ని ఒక పర్సన్ ఒక 5 lakhs తీసుకొని మోసం చేశారు అనేది విన్నాం. అసలు దాని గురించి ఏం చెప్తారు? అది కూడా ఎలా అంటే ఒక ట్రస్ట్ అనేది బ్రేక్ అయితే అవుతుంది కదా.
సో అలాగ జరిగిన విషయమే. బట్ ఎస్, అది నేను వెరీ సూన్ ఐ విల్ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. వాళ్ళకి అయిపోయింది, వాళ్ళకి నా పేషెన్స్కి లిమిట్ అయిపోయింది. ఓకే. దాన్ని ఐ విల్ డెఫినెట్లీ నేను దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఓకే. అంటే అసలు సిచ్యువేషన్లో ఏం జరిగింది? జరిగిందంటే ఒక షేర్స్లో పెడతాను డబ్బులు అడిగితే నేను ఇక్కడి నుంచి తీసుకొని ఇస్తే అది నా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. అయ్యో. ఓకే. స్టిల్ ప్రాసెస్ గోయింగ్ ఆన్. ఓకే. సో మాధవి గారు అనగానే మిర్చి మాధవి గారు అసలు మిమ్మల్ని చూడగానే క్వశ్చన్ అడగకుండా రిపీటెడ్ యాంకర్స్ రిపీటెడ్ షోస్లో అడిగినా కూడా మిమ్మల్ని చూడగానే గుర్తొచ్చేది ప్రభాస్ గారు. సో మిర్చి మాధవి గారు అంటే ప్రభాస్ గారి గురించి క్వశ్చన్ అడగకుండా ఉండలేం. సో ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆయనతో ది బెస్ట్ మూమెంట్ ఏదైనా ఒకటి? యాక్చువల్లీ ఆ హాస్పిటల్ బెడ్లో ఉన్నప్పుడు నాతో డైరెక్ట్ డైలాగ్ ఉంటుంది కదా ఆయనతో. అంత పెద్ద స్టార్, నేను అలా పడుకొని ఉంటే అలా వచ్చి అలా చూస్తుంటే నేను డైలాగ్ చెప్పడం మర్చిపోయి అలా చూస్తుండిపోయాను అనమాట. ఓకే. అసలు ఇంత 6 అడుగులు ఉంటాడా? 6 అడుగులు అసలే పడుకొని ఉండి ఇంకా ఇలా ఏదో దేవుడు కనిపించినట్టు అనిపించింది నాకు. అంత పొడుగ్గా ఇంత ఇదిగా ఆయన చాలా చిన్నగా డైలాగ్ చెప్తాను. డబ్బులు తీసుకుని ఇలా చెప్పారనమాట. ఏం చెప్తున్నారు సరే ఓకే అని ఇలా. కాకపోతే అది చాలా అంటే నేను భయం కాదు కానీ ఒకలాంటి దాన్ని ఏమంటారు, ఒక గౌరవం ఉంటుంది నాకు. ఎవరన్నా కానీ భయపడను. భయం ఎందుకు, మనం దొంగతనం చేస్తే భయపడాలి, అది కూడా భయపడతారు లేదు నాకు తెలియదు కానీ ఒకలాంటి రెస్పెక్ట్ అనమాట. అతని ముందు మనము టేకులు చేయకూడదు అలాంటి ఒక ఫీలింగ్ ఉంది. బట్ ఇట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ ఫీలింగ్. ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారితో చేసినప్పుడు కూడా అంటే వాళ్ళందరూ సూపర్ స్టార్స్ ఫర్ ఎ రీజన్. చిరంజీవి గారితో ఈ బోలా శంకర్ చేసినప్పుడు కూడా వీ డిడ్ ఫర్ 2-3 days చేసాం. ఎంత అంటే వాళ్ళల్లో ఏదో పవర్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే డెఫినెట్లీ ఒక ఆరా ఉంటుంది వాళ్ళలో. సో దాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో రియల్ లైఫ్లో అసలు మాధవి గారి కిడ్స్ గురించి, హస్బెండ్ గురించి చాలా మంది మీకు పెళ్లి ఈడికి వచ్చిన కిడ్స్ ఉన్నారని గురించి ఒకసారి. అంటే ఫ్యామిలీ అనేది ఎవరికైనా అంటే అది ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ యూ నందు. ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో అంత ఇంపార్టెంట్గా అనిపిస్తారు. లేదు అంటే సెల్ఫ్ సెంటర్డ్గా సెల్ఫిష్గా ఉండేవాళ్ళు అంతెందుకు. కిడ్స్ అంటే అసలు ఎలా ఉంటుందంటే మనలో ఒక పార్ట్ కదా. నిన్న కాక మొన్న ఒక న్యూస్ చూసాను, ఒక అమ్మాయి 4-year-old కిడ్ని చంపేసిందంట, తన ఓన్ సన్ని. అంటే నాకు అనిపిస్తుంది అంటే అలా కూడా ఫీల్ అయ్యే మదర్స్ ఉన్నారు. బట్ నాకు ఎలా అంటే ఎంత తేడా ఉందో. ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ యూ అంటున్నాను నేను బేసికలీ వెరీ అఫెక్షనేట్ పర్సన్. ఎంత మందిలో ఎంత నెగిటివిటీలోంచి కూడా అందులోంచి ఒక పాజిటివ్ తీసుకొని ముందుకు వెళ్ళిపోయా మనిషిని నేను. ఎందుకంటే నెగిటివిటీ చూస్తే ప్రతి దగ్గర నెగిటివే ఉంటుంది. ఫ్యామిలీలో నేను అలాంటి నెగిటివిటీ రాకుండా నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మా ఆయనతో ఏ డిఫరెన్సెస్ వస్తాయి వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక అవన్నీ తీసేస్తూ ఎంతో చేసుకుంటే కానీ ఫ్యామిలీ అవ్వదు. ఈ రోజుల్లో పేషెన్స్ అసలు ఎవరికి ఉంది? అవును, ఎవ్రీబడి. ఇదే నిదర్శనం. ఇన్సిడెంట్ అది అసలు ఏంటి అసలు అంటే సమాజం ఎక్కడికి పోతుంది అంటే నేర్చుకోవడానికి మంచి విషయాలు నేర్చుకోవాలి అందరూ. ఆవిడ CEO అట వేరే కంపెనీకి కూడా. అండ్ ఐ డోంట్ నో వాట్ షీఈస్ అప్ టు. ఇప్పుడు ఇంకా కేసు దీనిలో ఉంది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడలేము దాని గురించి. యాజ్ అ మదర్ మీ కిడ్స్ తో మీకు ఎలా? దట్ ఈస్ ద బెస్ట్ రిలేషన్ ఐ ఎవర్ హెవ్ గాట్. ఓకే. ఇప్పుడు మా పిల్లలు కూడా వాళ్ళని కదిపితే అంటే ఏదో చెప్పిస్తే కాదు. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ నేను మా అబ్బాయిని ఏమి ఒకసారి కాల్ చేస్తాను. యూ కెన్ జస్ట్ లిసన్ టు హిస్ వాట్ వుడ్ యూ వాంట్. మేమిద్దరం అయితే ఒక గ్యాంగ్ అనమాట. పెద్ద అయినా వాళ్ళ డాడీ ఒక గ్యాంగ్. అంటే నాతో కూడా వాడు క్లోజ్. బట్ నేను మా చిన్నబ్బాయి ఎలా అంటే ఒక వీఆర్ లైక్ వన్. ఏదన్నా అంటే ఇలా ఐస్తో ఇలా మాట్లాడేసుకొని మేము స్కెచ్ వేసేసుకుంటూ ఉంటాం. ఓకే. అంటే మదర్స్ కి అంటే ఫీమేల్ ఉన్న కూతురు కంటే కూడా కొడుకు అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. నాకు కూతురు లేరుగా, అందరు నా కూతుళ్ళే. అందరు నాకు అదే చెప్తూ ఉంటాను నేను. అందరూ ఎవ్రీబడి ఈజ్ మై. నేను ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో ఉన్నాను. దే వాంటెడ్ టు టాక్ టు యూ అబౌట్ వాట్ యూ ఫీల్ అబౌట్ యువర్ మామ్. హాయ్
హలో అండి, నా పేరు సిద్ధార్థ్ శర్మ ఉట్లా. మీ పేరు? దిస్ ఇస్ నందు. ఓకే. సో హాయ్. సో మీ మదర్ ని నేను ఒక క్వశ్చన్ అడిగాను, అంటే సీరియల్స్ అండ్ మూవీస్ లో బిజీ ఉన్నప్పుడు కిడ్స్ ని మిస్ అవుతారా, కిడ్స్ మిమ్మల్ని ఎలా మిస్ అవుతారు అని. ఓకే. సో అప్పుడు నేను చిన్న అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, ఎఫెక్షనేట్ గా ఉంటాం, ఇద్దరం ఐస్ తో మాట్లాడుకుంటాం అని చెప్పారు. సో మీ సైడ్ వర్షన్. చిన్నబ్బాయి అంటే ఇద్దరుంటే ఇష్టం, మళ్ళీ వాడు అనుకుంటాడు నేను అనిపిస్తుంది కదా అని. నో, మీరు ఆన్ కెమెరా చెప్పేశారు చిన్న అబ్బాయి అంటే ఎక్కువ ఇష్టం అని. సో అదే మీరు ఎలా ఫీల్ అవుతారు అనే దాని గురించి ఒక్కసారి ఓకే. ఏం చెప్తారు అని. సో నాకు ఫస్ట్ ఐ టెల్ యూ అబౌట్ ద కనెక్షన్ విచ్ ఐ హావ్ విత్ మై మామ్. ఓకే. అయితే అఫ్ కోర్స్ ఆల్ మామ్స్ అండ్ బాండింగ్ ఆర్ వెరీ స్పెషల్, బట్ నా కేస్ లో వచ్చేటప్పటికి ఇట్ ఈస్ వెరీ 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 స్పెషల్. ద కనెక్షన్ దట్ ఐ షేర్ విత్ మై మామ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ ఓకే. because she first of all, she not only takes care of me as her son, but she treats me like her support system. She treats me like her caregiver. She treats me like her brother. So she views me in very many angles. Okay. So what this does is that it gives me the freedom to speak with her openly regarding anything. Okay. I have that freedom with her in all senses. Okay. There is not a single thing that I can't speak to my mom about. Okay. And trust me, I have spoken to her about like a few critical things. Okay. All things that a child goes through. Okay. So she's always very supportive. She's always very motivating, and I get encouraged by her to do a lot of things. Okay. That is being out in the open, taking care of others, just just spreading love. Okay. Because spreading love is, I don't know, I believe that's the best thing a person can do.